నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. నువ్వు ఆ చదువుకున్న వ్యక్తి చదువుకోకుండా ఎందుకు క్రైమ్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ క్రైమ్ ఎక్కడ చేసావు? అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు సరిగ్గా చూడకపోవడం వల్ల, లేదా చెడు స్నేహం చేయడం వల్ల, స్కూల్కి వెళ్ళాల్సిన వయసులోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అంటే నేను మా నాన్నకు వెళ్తూ బాగాలేకుండా సార్ నాకు ఖాళీలు పడిపోయినా చదువు బంద్ చేసి జీతం ఉంచారు. జీతం చేసిన ఒక 1 ఇయర్ జీతం చేసిన తర్వాత మళ్ళీ చదువుకోమంటే నాకు చదువు బంద్ చదవలేదు సార్. ఇక అయితే మేస్త్రి పని చేస్తున్నా. మేస్త్రి పని చేస్తుంటే దోస్తానంలో మా ఫ్రెండ్ మామ అవుతాడు, అతను ఇనుప సామాన్ ఈ చిల్లర దొంగతనం చేసేది. అంటే సామాన్ ఎత్తుకొచ్చి ఒకసారి దాపెట్టాడు. ఇనుప సామాన్ ఎత్తుకొచ్చి దాపెట్టి అది నన్ను అమ్మేయమని చెప్పిండు. అమ్మే అంటే నేను రాను అని చెప్పిన. ఫస్ట్ రానని చెప్తే ఇక చాలాసేపు బతలాడాడు. డబ్బులు వస్తాయి, నీ పైసలు పోయినాయి, నా పైసలు పోయినాయి కదా, డబ్బులు వస్తాయి, తెల్లారి మళ్ళీ ఆడొచ్చు, ఆట ప్యాకట ఇట్లా అంటే నేను చాలాసేపు ఆలోచించి 1 గంట తర్వాత సరే అమ్ముకుందాంపా అని చెప్పి పోయి నాకు తెలిసిన షాప్ ఉంటే ఇనుప సామాన్ కొట్టాయన అమ్మించిన. అమ్మిస్తే 2000 వచ్చినాయి. అప్పట్లో 2000 చెరు 1000 రూపాయలు తీసుకొని వాడుకున్నాం. ఖర్చు అయిపోయిన తర్వాత తెల్లారి సామాను పోతాయన రోజు వచ్చి ఇది ఇనుప సామాన్ కొట్టు చెక్ చేస్తే దొరికినది. దొరికిన తర్వాత ఓలా మీరంటే పలానా ముగిలిపాసి అమ్మిండని చెప్పి నా తాడు తీసుకొచ్చిన తర్వాత నేను ఎత్తుకురాలేదు, ఎరటాయన ఎత్తుకొస్తే అమ్మేమంటే అమ్మించిన అన్న తర్వాత నన్ను పట్టుకొని పోలీసులను తీసుకుపోయాడు. పోలీసు వాళ్ళు కొట్టిరు నన్ను. నేను ఎత్తుకురాలేదు సార్, నేను పని చేసుకుంటున్నాను. అతను యాదగిరి అని ఒక అతను ఉంటే ఆయన అమ్మేమంటే అమ్మించిన. నేను అమ్మిస్తే 2000 వస్తే 1000 రూపాయలు తీసుకున్నాం. ఇది సార్. అంటే పోలీసు వాళ్ళు నిన్నే పట్టుకున్నప్పుడు యాదగిరి దొరకలేదా? ఆయన ఇంటికాడ ఉన్నాడు సార్. అప్పుడు నన్ను పట్టుకొని ఫస్ట్ కొట్టిరు సార్. నన్ను కొట్టిన తర్వాత నేను చేయలేదు సార్, ఇది ఎరాడుతాను అమ్మేయమంటే అమ్మించిన. అంటే వాళ్ళంటే పులపాక యాదగిరి అని చెప్పాను. ఏడుంటే ఇంటికాడ ఉంటాడు సార్ అంటే ఇంటికాడ పోయాక ఇంటికాడ ఉంటే తీసుకొచ్చిన తర్వాత ఇద్దరిని కలిసి ఆయన సపరేట్ నాకు సపరేట్ పెట్టి ఇంట్రాగేషన్ చేసేసారు. చేసిన తర్వాత ఫస్ట్ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే చాలా సైకిళ్ళు, మోటార్లు, మన బావి మోటార్లు, ఈ టెంట్ హౌస్ గిన్నెలు అన్నీ ఎత్తుకొచ్చి ఇద్దరం కలిసి చేసినామని చెప్పింది సార్. తర్వాత నన్ను అడిగితే నేను చేయలేదు సార్, అది ఒక్కటే అంటే అమ్మించిన. నేను నాకేం తెలియదు సార్ అంటే నన్ను కూడా చాలా టార్చర్ పెట్టిన తర్వాత ఇక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక చేసిన సార్ అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మీరు అది చూపించమంటే ఇనుప సామాన్ కొట్టు చూపిస్తే ఆడ పోయి తీసుకొచ్చి 10 రోజులు స్టేషన్లో పెట్టి కొట్టి రిమాండ్ చేసేది సార్. నల్గొండ జైలు పంపించారు. అంటే ఫస్ట్ చేసింది సైకిల్ దొంగతనం కానీ మిగతా దొంగతనాలతో నీకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి సంబంధం లేదని చెప్పకుండా నువ్వు ఎందుకు వాళ్ళకు కొట్టెళ్ళకి భయపడి ఒప్పుకోవాల్సి వచ్చిందా? చాలా టార్చర్ పెట్టారు సార్. అంటే ఏ విధంగా టార్చర్ చేస్తారు? తాళ్ళు ఇంకా చెదలు కట్టేసి రాకెట్ అని అరికాల్లో కొట్టింగ్, తాడు పైకి కట్టి రాకెట్ ఎక్కించి కొట్టిరు, కళ్ళల్లో కారం పెట్టడం, ఇలా చాలా దెబ్బలు తడుకోలేక. అంటే అప్పుడు నువ్వు ఎంత వయసు చదువు? నీ వయసు ఉంటుంది? నా 18 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు నిన్ను అంత టార్చర్ పెడతారా? పెట్టిరు సార్ నన్ను. డ్రగ్స్ నేను ఎంత ఒప్పుకోలేదు సార్. అతనేమో ఇద్దరం కలిసి చేసినామని అతను చెప్తున్నాడు. నేనేం చేయలేదు సార్, నేను ఇది ఒకటి అమ్మింటే అమ్మించిన నేను అన్న తర్వాత ఆడు చెప్తుండు అన్నిట్లలో ఉన్నాడని చెప్తుండు, నువ్వేం చెప్పానంటే చాలా 2 రోజులు కొట్టిరు సార్ నన్ను. ఈ 3వ నాడు ఆ దెబ్బలు భరించలేని పరిస్థితి. అంటే 2 రోజులు టార్చర్ ఒకే వయసు చేశారా లేదంటే మిగతా పోలీసులు కూడా వచ్చేసారా? ఆ పిఎస్ ఒక పిఎస్ వాళ్ళు సార్. ఏ పిఎస్? ఒలిగొండ పిఎస్ వాళ్ళు టార్చర్ బాగా పెట్టి సార్. పెట్టిన తర్వాత అంటే ఏ టైం నుంచి ఎలా చేసుకొచ్చారు సార్? టైమింగ్ ఉదయం నుంచి చేశారా రాత్రి? నైట్ 10 గంటలకు స్టార్ట్ చేసేసారు. 10 నుంచి 11:30 వరకు ఇంటర్వ్యూషన్ చేశారు. అంటే ఎలా చేశారు? తాడు కాళ్ళు కట్టేసి పైకి గుంజి కొట్టడం సార్, అరికల్లో కోటింగ్, ఇట్లా చాలా టార్చర్ పెట్టారు సార్. కొట్టిన తర్వాత కూడా చెప్పలే అప్పటికి నేను. మళ్ళీ తెల్లారి కూడా కొడితే ఏరే ఈ ఐడిపాడ్ క్రైమ్ వాళ్ళు ఉంటారు కదా సార్, అతను ఉండి ఎందుకు రా దెబ్బలు ఆడేం చెప్తుండు, నువ్వు చేసినామని, నువ్వు ఎందుకు దెబ్బలు ఏం తింటున్నావు, ఆడేం తినలేదు, అనవసరంగా ఎందుకు రా గుల్ల గుల్ల చేసుకుంటావు అది అని చెప్పి వాళ్ళు ఈయన సంలాయించి చిరంజీవి ఏమవుతారా నువ్వు ఇస్తున్నావా చెప్పు, ఆడు చెప్తాడు ఉన్నా అని చెప్పు అన్నాడు. నేను చెయ్యింది ఏడ చూపారా సార్ అని నేను ఆ తర్వాత ఆడు చెప్తాడు నువ్వు సైలెంట్ ఉండు అంతే అని అనగానే అతన్ని ఇద్దరిని తీసుకుపోయారు సార్ జీప్లో. తీసుకుపోయి ఆ ఇనుప సామాను అమ్మిన కాడ నేను ఫస్ట్ అమ్మింది చూపించిన ఇందాక అమ్మినా అని చెప్పిన. తర్వాత అతను అమ్మకున్నా కూడా అమ్మినా అని ఇద్దరం కలిసి వచ్చి అమ్మినామని చెప్పి ఏరే ఇంకో 2-3 షాపులు చూపించాను. అలా కూడా నన్ను అడిగిర్రు. నన్ను అడిగితే పోలీసు వాళ్ళు ఉండి బెదిరించారు, అమ్మినని చెప్పు, నువ్వు కూడా అమ్మినని చెప్పరా అని చెప్పి అని అంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను కూడా అమ్మినని చెప్పిన సార్. కానీ అది తప్పు అని అనిపించలేదు నాకు? చాలా తప్పు, మస్తు బాధపడ్డా సార్. అట్టనే నన్ను ఊళ్ళోకి రానియకుండా చేసేసారు నన్ను. తర్వాత నెక్స్ట్ మా దేవస్థానం పడ్డా సార్, మా ఊర్లో వెంకటేశ్వర దేవస్థానం అని. ఆ ఊరు మా సొంత ఊరు సార్. అది మా సొంత ఊర్లో
దొంగతనం గుండె ఎత్తుకో ఫస్ట్ గుడి ఓపెన్ అయినాకనే గుండె ఎత్తుకో అతను కూడా ఎత్తుకోపోయింది కూడా తెలియదు సార్ నాకు. గుండె ఎత్తుకోపోయారని చెప్పి ఆ కేసు కూడా మా మీద పెట్టారు. అంటే ఇప్పుడు ఫస్ట్ సైకిల్ దొంగతనం చేసావు. అవును సార్. కానీ మిగతా దొంగతనం నువ్వు చేయలేదు. కానీ పోలీసులు టార్చర్ తట్టుకోలేక మిగతా చేసావని చేసేయని ఒప్పుకున్నా సార్. వెంటనే జైలు పంపించారా? 10 రోజుల తర్వాత జైలుకి పంపించారు సార్. కానీ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళు తెలిసిందా? తెలుసు సార్. ఏమన్నారు అప్పుడు? ఏమన్నారు, చేయలేదు సార్ అని ముగ్గురు మా ఊరి పెద్ద మనిషి సర్పంచ్ ఇట్లా వచ్చి అడిగారు. ఇద్దరు కలిసి చేసినని చెప్తూనే ఉన్నాడు అంటే ఆయన పక్కకు నన్ను పక్క తీసుకుపోయి అడిగిన సర్పంచ్. అడిగిన తర్వాత ఇనుప సామాన్ ఎత్తుకోపోయింది అయితే ఎత్తుకొచ్చి అమ్మేమంటే అమ్మించిన సార్ని అని సర్పంచ్ గారితో చెప్పిన. అంటే అట్లా ఎందుకు అమ్మించినావు నువ్వు అన్నా సరే అంటే ఆడొచ్చి ఇంటికాడ ఊకే నన్ను టార్చర్ పెట్టిండు, పత్రాట ఆడినాను నైటు, పైసలు పోయినాయి, అమ్ముకున్నారు, పైసలు వస్తాయంటే నన్ను చాలా ఇబ్బంది పెడితే ఆఖరికి సరేపా అని చెప్పి అమ్మించినాక సరే 1000 రూపాయలు తీసుకున్న 2000 వస్తాయి అని చెప్పినాను. కానీ నువ్వు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్నగారు రాలేదా? వచ్చారు సార్. ఏమన్నారు? వచ్చి బాధపడుతున్నారు సార్, సార్లు కూడా అడిగారు సార్, వాళ్ళు పని చేసుకుంటారు సార్ చేయలే అంటే ఆయనే నడువ రావద్దు ఇక్కడికి అని చెప్పి ఎలగొట్టారు మా వాళ్ళని. మీ అమ్మ ఏమన్నది నేను చూసి? మా అమ్మ ఏడ్చింది సార్, బాగా ఏడ్చింది చూసి. ఎలగొట్టి మా అమ్మని గిట్ట పోలీసులు తిట్టిర్రు, నువ్వు రావద్దు ఇక్కడికి వెళ్ళిపో అది అనగానే మా అమ్మ వెళ్ళిపోయి పెద్ద మనిషిని తీసుకో సర్పంచ్ దొర అని అప్పుడు ఉండే సార్, అతను తీసుకొని వచ్చి మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు ఉండి నేను ఏం లేదు సార్ చేసిర్రు అని చెప్తున్నాడు, పోయింది వాస్తవం, వాళ్ళు పట్టుకుర్రు, ఆయన షాప్ అయినా పట్టుకొని ఉప్పు చెప్తా అంటే నన్ను అడిగాడు సార్. నన్ను అడిగితే వాస్తవం సార్ ఇనుపసాన్ అయితే అమ్మేవాడిని ఎత్తుకురాలేదు, అతను యాదగిరి ఎత్తుకొస్తే అమ్మేమంటే అమ్మించిన నేను అంతేవరకు. కానీ నాకు ఏం సార్ అట్లా ఎత్తుకొచ్చినా అంటే ఏం సంబంధం లేదు సార్ నాకు. అంటే 10 రోజుల తర్వాత జైలుకి పంపారా? 10 రోజుల తర్వాత జైలుకి పంపారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారు మెజిస్ట్రేట్? అడిగారు సార్, దెబ్బలు కొట్టిరా బాబు ఎప్పుడు పట్టుకోరంటే నిన్ననే పట్టుకున్నాం అని చెప్పని పోలీసులు చెప్పంటే అట్నే చెప్పిన సార్. మేము తీసుకుపోయి 14 రోజులు రిమాండ్ అని చెప్పి జైలుకి పంపించేసి సార్. మొదటి రోజు జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది ఒకసారి? మస్తు బాగా అనిపించింది నాకు, జైలు భయం అనిపించింది సార్. జైలు చూడంగానే నాకు చాలా భయం అనిపించింది. లోపల చాలామంది అప్పుడు పబ్లిక్ అందరు ఖైదీలను చూసేవరకు ఎవరు ఎట్లుంటారో అందరు బెదిరిస్తారు, ఏ దారా ఏం చేసినారో అది అని చెప్పి అంత టార్చర్ పెట్టి వాడు బట్టలు ఉతుకోవాలి, ప్లేట్లు కడగమని చాలా ఇబ్బంది పెట్టి సార్. ఇక నాకు ఫస్ట్ టైం జైలు పోవడం వల్ల భయం అయ్యి వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నేను చేయనని మాత్రం అనకుండా ఏ పని చెప్పినా చేశాను సార్. నేను చేసి 14 రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చేసారు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనికి నేను ఉప్పర్ పనికి పోతున్నా సార్. పోతుంటే మళ్ళీ ఇతను ఒక 10-15 రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పాండాబాలో దొంగతనం చేసిందని చెప్పి పట్టుకుపోయారు సార్. అతను పట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరం కలిసి చేసిన నేను సీన్ అని చెప్పి మళ్ళీ పట్టించాడు సార్. నన్ను మళ్ళీ పట్టిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టారు సార్. నేను చేస్తలేను సార్, పనికి పోతున్నా సార్ నేను అని సోపతి నాకు ఇంతకుముందే అన్యాయంగా పెట్టారు సార్ అని చెప్పి అన్నా కూడా నన్ను వినలేదు సార్. రెండోసారి సర్పంచ్ ఇట్లుండి అయితే ఆయన దోస్తు ఊళ్ళే మా ఇంటి పక్కల ఇల్లే కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడేది ఆయన వెంబడి తిరిగినందుకు ఇక పబ్లిక్ కూడా సర్పంచ్ కూడా ఉండి మీ ఇద్దరు తిరుగుతూనే ఉంటారు కదా ఎందుకు సిగ్గులేదు ఆయన వెంబడి తిరుగుతున్నావు ఇంతకుముందే అయింది అని సర్పంచ్ అన్నా కూడా నేను సైలెంట్ ఆయన సోబత్ బంద్ చేసి పనికి పోతున్నా సార్. పోయిన తర్వాత ఈ పాండాబా దొంగతనం చేసి మళ్ళీ చెప్పేవరకే మళ్ళీ పట్టుకోపోయారు పోలీసులు. నిజంగా నువ్వు పాండాబా దొంగతనం చేసావా లేదా? నేను చేయలేదు సార్. నన్ను అతను చేసి నన్ను పట్టించాడు. మళ్ళీ నిన్నే ఎందుకు పట్టిస్తున్నాడు? ఇంతకుముందు ఇరికిచ్చిండు సార్. అంటే ఇద్దరు క్లోజ్ పత్తలాడకాడ క్లోజ్గా ఉండే అన్నట్టు. ఇంత చిన్న చదువుకుంటా స్టూడెంట్ మీతో కూడా క్లాస్మేట్ అట్లా ఎందుకు ఇరికేయాలని రెండోసారి కూడా అట్నే ఇరికిచ్చింది సార్. ఇరికిచ్చిన తర్వాత జైలుకు పోయినా సార్. మళ్ళీ నల్లగొండ జైలుకు పోయినా సార్. పోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళకి ఇట్లా వాళ్ళు రావడం పట్టించే ఇంతకుముందు మా కాకే సురిటీ పెట్టి బెయిలు జగన్నాథ్ వాడి బెయిల్ తీసింది సార్. ఇది రెండోసారి కూడా ఇట్నే చెప్తే ఇంటలేడు. అయితే మా సొంత ఊరు సుంక్షాల సార్ మరి. అయితే మా అమ్మమ్మ వాళ్ళను ఒలిగొండ పుట్టి పెరిగి మొత్తం ఒలిగొండ నేను. అయితే ఒలిగొండలో దోస్తానం బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా కాకేలు కూడా తిట్టి నన్ను ఊళ్ళో కూడా రానియలేదు సార్. మీరు రావద్దు మా ఊరికి, మా ఇజ్జత్ పోతుంది అది అన్నారు. తర్వాత ఇక నాకు బెయిల్ తీయలేదు సార్. నాకు బెయిల్ తీయకుండా అట్లా 6 నెలలు జైల్లోనే ఉన్నా సార్. 6 నెలలు జైలు ఉన్న తర్వాత అలా జైల్లో కూడా ఎందుకు చేయని కేసులు ఎందుకు వస్తారు, ఏం కాదు చేయాలి ఏమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చాలా బాధ అనిపించే. అప్పుడు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఒకసారి అన్యాయంగా పట్టుకపోయిస్తాను. పట్టుకపోయి దొంగతనం ఊళ్ళకి రాగానే నేను వచ్చిన నైట్ వస్తా సార్. నైట్ వచ్చి ఇంటికి సుంక్షాలకు పోతున్నా సార్. ఎవడన్నా ఒకటి పబ్లిక్ జనం చూసి అనుకో అదే రోజు నైటు దొంగతనం ఏదో ఒకటి అవుతుంది సార్. అది కాగానే దొంగతనం అయింది అని చెప్పి అంటారు. నైట్ వాళ్ళని పబ్లిక్ నన్ను చూస్తారు సార్ రోడ్డు మీద ఇట్లా, అరే పలానాడు అవపడ్డాడు సాయంత్రం అని చెప్పగానే పోలీసులు వచ్చి పట్టుకపోయేస్తారు నన్ను. అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతాయి? నాకు అదే అర్థమవుతలేదు సార్. నాకు
అంటే నువ్వు నిజంగా చేయలేదా? నేను నిజానికి చేయలేదు సార్. నేను రిలీజ్ అయ్యి చక్కగా ఇంటికి వచ్చాను సార్. అదే రోజు నైట్ ఆఫెన్స్ జరిగింది సార్. జరగంగానే నైట్ రోడ్ మీద చూస్తూ ఉంటారు సార్ ఫ్రెండ్స్ వాళ్ళు చూసిరారు, పలానా నైట్ అవపడ్డాడు అని చెప్పి. నేను ఇంటికాడ నేను 8-9 గంటలకు లేసు కదా సార్. లేవు ముందుకు పోలీసులు వచ్చేసి స్టేషన్ పట్టుకపోయారు. అరే 7 ఎప్పుడు వచ్చినంటే నైటే వచ్చిన సార్ నేను రిలీజ్ అయ్యంటే, నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకున్నా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అనగానే, నువ్వు రాగానే ఎందుకు జరుగుతారో దొంగతనం ఇన్ని రోజు అంది లేదు, నువ్వు రాగానే అయ్యింది, నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చిండు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక మా ఊళ్ళో జాతర అవుతుంది సార్. ఇప్పుడు ఆ జాతరలో వచ్చి మా చుట్టాలం కూడా వచ్చి పట్టుకుపోవడం, బీడీలు వేసి మొత్తం ఊరు గుడి అంటే లోపడుకుంటుంది ఇల్లు మాది, అట్లా బయటకు గుడి కాడికి వెళ్ళి బీడీలు వేసి తీసుకురావడం, ఇట్లా ఊళ్ళో మొత్తం చాలా ఇజ్జేది అనిపించేది సార్. మా పాలోళ్ళం కూడా అంతా గమ్లోళ్ళు కాపోళ్ళు అందరూ ఉంటారు. ఎవరు అంటే పలానా మూగిలిపాక మనిషి ఆయన మనవాడంట, ఉలిగొండ ఉంటాయన కొడుకు ఇట్లా దొంగతనం చేసిండంట. అది ఇక అందరం నన్ను తిట్టడం ఇట్లా జరిగింది సార్. తర్వాత ఇక స్టేషన్ తీసుకొచ్చి కొట్టడం సార్. ఇట్నే నేను చేయలేదు సార్ అన్న కూడా నమ్మతలేదు. ఇక దెబ్బలు భరించలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు ఒప్పుకోవాల్సి వస్తుంది సార్. ఒప్పుకొని ఒప్పుకొని చెప్పి వాళ్ళే పోలీసులు ఉండి, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు 60 ఆయనకి ఇచ్చిన అని చెప్పు అది అని చెప్పి క్రైమ్ వాళ్ళు ఐడి పెట్టాలి సార్. భువనగిరిలో సాదిక్ అని ఐడి పెట్టాను. ఆయన ఉండి ఏం కాదు అలా షాపు ఉంటుంది, ఆ షాప్ పేరు చెప్పి నేను తీసుకుంటాను అట్లా తీపించుకోరు సార్. నాకు ఆ బంగారం షాప్ కాడ తీసుకోపోయి ఆయనకి పత్రాలు అమ్మినా అని చెప్పారని, ఆ పత్రాలు అమ్మినా అని చెప్పిన ఆయనకి అమ్మినా అని గట్టిగా మాట్లాడడం. ఇట్లా చెప్పడం వల్ల ఆయన ఇబ్బంది పడడం, నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన పత్రాలు బంగారం ఇచ్చి మళ్ళీ పోయిండు. నేను జైలుకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ పత్తుల బంగారం బాధితులకు ఇచ్చారా, పోలీసులు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు సార్. పోలీసులు అయితే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలుకి పంపించేసారు. మళ్ళీ అట్లా 1 ఇయర్ జైల్లోనే ఉన్నా సార్. నేను 1 ఇయర్ జైల్లోకి వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు ఎన్నిసార్లు వస్తా ఇక అప్పుడు ఇంత లేదు సార్. అప్పట్లో ఇంత లేదు. పోయినా కూడా ఇక కిచెన్లో పని చేసుకుంటూ ఉండే సార్. వెళ్ళాను ఇక పని చేసుకుంటున్నా, నేను చేయకున్నా కూడా టార్చర్ బాగా పెట్టారని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చేది సార్ నాకు. ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు ఆకలి గట్ట తిరుగుతారు. నెక్స్ట్ ఒలిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతురు అని చెప్పి ఒలిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని వస్తాను ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను అప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చైన్ కిస్తాల్లో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేరు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చిర్రు, ములాఖాతుకు మాట్లాడతానికి వచ్చిర్రు. 2వ సారి పోయినప్పుడు రాలేదు, 3వ సారి పోయినప్పుడు రాలేదు. ఇక తర్వాత కూడా వాళ్ళు వస్తారు, ఇంటికి వస్తేనే మాట్లాడుతారు కానీ ఇట్లా జైల్లో ఉన్నని వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్. ఇట్లా 3వ సారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్. ఏమో చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ శాతం ఒలిగొండ ఎస్ఐ శ్రీనివాస నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ చేసావా? ల్యాండ్ ఫోన్ సార్. అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేకుండా సార్. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక నీకు శాతనైతే పట్టుకో సార్ నేను ఇంతవరకు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 3 సార్లు జైలు పంపించారు. నన్ను అనవసరంగా నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు. ఇట్లా ఒలిగొండకు వచ్చి నేను అవపడితే దొంగతనం జరుగుతుంది, మరి ఓడి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతుర్రు. ఇప్పుడు నేను చేస్తాను సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేస్తాను? ఇల్లు తాళాలు వల్ల కొట్టినా సార్. ఒకటే రోజు నైటు 50 తాళాలు వల్ల కొట్టేసిన సార్. పగలు ఈ శాతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం, ఇట్లా మొత్తం ముక్కు తిప్పలో పెట్టినా సార్. చాలా 50 ఇల్లు తాళాలు అవును సార్. ఇక దొరకపోని దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా మస్తు. అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా? అంటే బావుల కాడికి అటు ఇటు పోతారు సార్ పగలు. అంటే ఒకటే ఏరియాలో కాదు, ఇప్పుడు ఈడ చేసేది వీడికెళ్ళి ఇంకో తాడు అట్లా. ఒకటో రోజు ఇట్లా 50 తాళాలు దొంగతనం, మళ్ళీ పైసలు ఉండని లేకపోయినా సంబంధం లేదు. అయిందా కాలేదు దొంగ మొత్తం సమానంగా అంతా పడేసేది. ఏం దొంగతనం తీసుకొచ్చావా లేదా తాళాల పగలు కూడా వచ్చావా? అంటే దొరికినే తీసుకొని పోవడం సార్. ఏం లేకుంటే ఇచ్చిపోయాడు మొత్తం మీద సదరేది, అన్ని సదరేది తీసుకుపోయి. అంటే ఒకే రోజు 50 తాళాల వల్ల కొట్టినా సార్. ఒకటే ఊర్లో ఒలిగొండ మండలంలో సార్. అది మండలంలో చేసేసింది చాలా. అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసే కానీ నేను 3 నెలలు దొరకలేదు సార్. 3 నెలలు దొరకలేదు. 3 నెలలు ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉంటున్నా. మరి 3 నెలలు ఊర్లో ఉండి పోలీసులు పట్టుకోలేదు? వాళ్ళు ఇక వస్తుంటే తప్పించుకోపోవడం,
ఇంటికి రాకపోవడం, మధ్యలో అడవిలలో వండుకోవడం, ఇట్లా మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేసావు? ఇట్లా ఖర్చులు జల్సాగా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మందు అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. ఎప్పట్లో ఎంత సార్ పోలీసుల మీద కోపంతో ఒకే రోజు ఒకే ఊర్లో 50 దొంగతనం చేసిన సార్, కానీ దొరకలేదు. తర్వాత ఈయన అప్పట్లోనే మొత్తం ఇక నా పేరు ఇక పెద్ద టామ్ అయిపోయింది సార్. ఇక మొయిలిపాక మొయిలిపాసి ఇక జిల్లాలో ఎన్ని పిఎస్లు ఉన్నాయి అన్ని పిఎస్లు మొత్తం మొయిలిపాసి. ఇక నా పేరు ఒకటి బాగా నోటెడ్ సార్. ఇక అవుపడితే పట్టుకోకపోవడం ఇట్లా చేశారు సార్. అట్లా వస్తున్నా పోతున్నా 3 నెలలు సంది 4 నెలలు దొరికిన సార్. ఇప్పుడు బాగా టార్చర్ పెట్టారు. అంటే ఒకసారి నువ్వు ఎస్ఐకి ఫోన్ చేసి దొంగతనం చేసావు సార్. 3 నెలలు దొరకలేదు సార్. తర్వాత దొరికినప్పుడు నీ టార్చర్ ఏ విధంగా, ఎలా దొరికావు అసలు? అంటే మా నాయనని పట్టుకోపోయారు సార్. అప్పుడు నేను ఊళ్ళోనే ఉండి వస్తున్నా, ఇంటికి వస్తున్నా, అన్నం పోతున్నా, ఇట్లా చేస్తుంటే మా మేనమామ ఒకటి మా ఆయనకు మాకు పడదన్నట్టు గొడవ అయింది. అయితే నేను ఇంటికి వచ్చింది చూసి ఫోన్ చేసి చెప్పింది సార్. చెప్పగానే వచ్చి పట్టుకున్నాను. పట్టుకొని అప్పుడు పట్టుకోలేదు సార్. నన్ను తప్పించుకొని బొంబాయికి వెళ్ళిపోయినా సార్. బొంబాయిలో పనిచేసిన కొన్ని రోజులు. బొంబాయికి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తున్నాం వద్దు అనుకొని బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత మా నాయనని పట్టుకోపోయారు సార్. పట్టుకోపోయి మేము ఎవడు వస్తుండు పోతుండు ఎందుకు చెప్పారాబాయి ఎందుకు అని 2 రోజులు స్టేషన్లో పెట్టుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్కు ల్యాండ్ ఫోన్ చేసిన సార్. అక్కడి నుంచి అలా నాయనని పట్టుకోపోయారు, ఇట్లా ఇబ్బంది పెడతారు, నేను పట్టుకురాపోతే మీ నాయనని జైలు పంపుతుంది అంటున్నాను. అనగా నా వల్ల ఇక ఆయన ఎందుకు అది చేయాలని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోయాను సార్. అయిపోయినాక మా నాయన అదే దసరా ముంగళలో వచ్చేసి మా నాయన పంపించారు. ఆ రోజు ఏమన్నా దసరా రోజు తెల్లారి ఇంట్రాక్షన్ చేసి సార్. అప్పుడు కొట్టారు సార్, బాగా కొట్టారు. అంటే ఎలా చేశారు ఇంట్రాక్షన్? చాలా కాళ్ళు కట్టేయడం, చేతులు కట్టి పైకి గుంజడం, అరికాలకు కట్టెలతో కొట్టడం. కట్టెలు 2-3 కట్టెలు ఇరిగినాయి సార్. నేను చాలా ఇబ్బంది పెట్టినప్పుడు. ఎవరు అదే ఎస్ఐ ఉన్నారు అప్పుడు? ఎస్ఐ శ్రీనివాస్ నాయుడు, ఎస్ఐ క్రైమ్ వాళ్ళు అందరికి 10 మంది కలిసి పైన కలిసి కొట్టిస్తాను. ఒక 2 గంటల సేపు చాలా ఇబ్బంది పెట్టాను. నైట్ 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇట్లా కొట్టిన తర్వాత చేసినవి చెప్పి ఇంక ఇప్పి అంటే అమ్మిన కాడ చూపించేసిన తీసుకొచ్చుకోరు. 2 నెల రోజులు స్టేషన్లో పెట్టారు. దెబ్బలు తక్కువైనాక జైలు పంపారు. ఇక అట్లా బయటకు వచ్చినాక కూడా మళ్ళీ ఏమైనా పని చేస్తున్నామంటే వాళ్ళు నమ్మతలేదు సార్. ఇక పని పెట్టుకుంటా ఫస్ట్ లోపల గట్టిన కేసులు వస్తారు కదా సార్ మా ఊరు ఇట్లా పని చేస్తానా, ఏదైనా పని చేస్తా పని పెట్టా అంటే సరే పెట్టిస్తలే అది అంటాడు. బయటకు వచ్చినా కలిస్తే ఎవడు పక్క వాళ్ళు ఇట్లా ఆడేందుకు అది ఇది అని చెప్పి అనగానే ఆయన వద్దనడం. ఇక నన్ను నమ్మకపోయావు సార్. ఇక ఊళ్ళో కూడా ఇంటికాడ పోతే ఇక గలీజ్గా చూస్తున్నారు అన్నట్టు. ఇక వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నా కూడా ఇక ఆయన ఎందుకు రానిచ్చినావు అన్నట్టు ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇక నాకు ఊర్లోకి వెళ్ళిపోవాలనిపించింది సార్. ఇక మీ అమ్మ నాన్న ఏమలేదు అప్పుడు ఇక తిరుగుతారు సార్. ఇక ఎప్పుడు తిరుగుతారు. నేను ఇంటికి పోతే అప్పుడు మా అమ్మ నా మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఆమె ఏడ్చేది ఎందుకు రా ఇట్లా అది అంటే మంచిగా రాదనన్నా కూడా ఇంటికాడ అప్పుడు ఇల్లు కడుతున్నాం సార్. మా ఇల్లు కడుతూ ఇంటికాడ పని చేసుకుంటూ ఉన్న తర్వాత ఏరే పిఎస్ సార్. ఉల్లిగొండలు కాకుండా ఇంకా నల్గొండ పిఎస్లు వచ్చి ఇట్లా సార్ రమ్మంటున్నాను చెప్పి తీసుకుపోవడం. మా వాళ్ళు వచ్చి అడిగితే ఏం లేదు మాట్లాడి పంపిస్తాం అని చెప్పి తీసుకుపోయిన తర్వాత మా వాళ్ళు రాకపోయేది ఆడికి మాట్లాడుతుంది. ఈయన చక్కగా తీసుకుపోయేది, సిఐ గారి ముంగడు తీసుకుపోయేది, పట్టుకొచ్చిన సార్ విధంగా తీసుకుపోయి పైకి తీసుకుపోయి కొట్టడమే సార్. అడిగేది లేదు, ఏం లేదు. ఆడ చేసిన ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి అది అని చెప్పి అనడం, కొట్టడం ఇట్లా చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక నేను చేయలే అన్నా కూడా నమ్మతలేదు సార్. ఇక కొడుతుంటే ఇక నేను చేయలేదు సార్ అన్నా కూడా చాలా ఎప్పుడైతే చేసిన అంటానో అప్పుడు ఆపుతుంది సార్ దెబ్బలు. ఆ దెబ్బలు భరించలేకనే చాలా నేరాలు కోవాల్సి వచ్చింది సార్. అప్పుడు ఒక కేసు చేసి 10 కేసులు ఇట్లా 12 కేసులు ఇట్లా పెట్టడం, జైల్లో 1 year 2 years జైల్లో ఉండడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.